గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు మాత్రమే శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా మీ ఆదాయ వ్యయాలు గనక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7 అండి. మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరంలో అయితే పని భారం కాస్త అధికంగానే ఉంటుంది. అధిక ఒత్తిడి, బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇంటి విషయంలోనూ, ఒకవేళ మీరు పని చేస్తుంటే మీ కార్యాలయంలో కూడా. శని 10వ స్థానంలో ఉన్నాడు. నిజానికి శని 10వ ఇంట్లో ఉండటం అననుకూలం అయితే కాదండి. 10వ ఇల్లు అనేది వృత్తి స్థానం, కర్మస్థానం అంటారు, ప్రొఫెషన్ కి సంబంధించినది. ఎక్కడైతే శని ఉంటాడో అక్కడ హార్డ్ వర్క్ ని డిమాండ్ చేస్తాడు. కానీ అదే స్థానంలో, అదే అంశంలో స్టెబిలిటీ అనేది ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి, కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచనలు రావచ్చు. కాబట్టి సహనం చాలా అవసరం. కానీ స్టెబిలిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. జనవరి నుండి మొదటి 6 నెలల సమయంలో గురువు మొదటి స్థానంలో ఉంటాడు, అంటే మీ రాశిలోనే ఉంటాడు. దీనిని జన్మ గురువు అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ, వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు ఆదాయం కూడా ఉంటుందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొదటి 6 నెలల సమయంలో ఆదాయం అనేది స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పొదుపు చేయటం మాత్రం కష్టం అవుతుంది. దీనివల్ల ఇంకొక పాజిటివ్ పాయింట్ కూడా ఉందండి. 1వ ఇంట్లో ఉండేటువంటి గురువు ఆయన యొక్క ఆస్పెక్ట్ అనేది 7వ ఇంటి పైన పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ భర్తతో సంబంధం అనేది స్థిరంగా ఉంటుందండి. అంటే వివాహ జీవితంలో సంతోషం అనేది ఏర్పడుతుంది. గురువు యొక్క శుభదృష్టి అనేది ఉంది కాబట్టి. అలాగే పెళ్లి కాని మహిళలు ఎవరైతే ఉన్నారో మిథున రాశిలో జన్మించి వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు అందరూ ఈ వీడియో చూస్తున్నవారు మీ పర్సనల్ జాతకం కూడా ఇంపార్టెంటేనండి. ఉదాహరణకు ఒక 10 మంది మిథున రాశిలో జన్మించిన అందరి జాతకం 100కు 100% ఉండదు. అంటే అందరి జాతకం ఒకేలాగా ఉండదండి. రాశి ఫలాలు అనేవి కలుస్తాయి. దానికి తోడు మీ జాతక చక్రంలో కూడా అనుకూలమైనటువంటి గ్రహ స్థానాలు, అనుకూలమైనటువంటి మహాదశ, అంతర్దశ జరగాలి. ఈ జాతక కుండలు ఏంటండి, జాతక చక్రం ఏంటండి అనుకోవచ్చు. మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రాన్ని గీయగలుగుతాం. అందులో ఉండేటువంటి గ్రహ స్థానాలను బట్టి కూడా మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు జాతక చక్రం ప్రకారం కొంతమందికి కాలసర్పదోషం ఉండటం కానీ, కొంతమందికి కుజదోషం ఉండటం కానీ, కొంతమందికి వివాహ స్థానంలో చెడు గ్రహాలు ఉండటం కానీ, రాహుకేతువులు ఉండటం కానీ, కరెంట్ టైంలో అనుకూలమైనటువంటి మహాదశ, అంతర్దశ జరగకపోవటం కానీ, ఇలాంటివి కూడా చూసుకోవాలి. రాశి ఫలాల ప్రకారం అయితే ఈ మొదటి 6 నెలల సమయంలో ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. గురువు యొక్క శుభదృష్టి అనేది 7వ ఇంటి పైన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వివాహ జీవితంలో అనుకూలతలు అనేవి ఉంటాయండి మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు. అలాగే మహిళలు వారి గురించి, వారి కంటే కూడా కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు కాబట్టి కేతువు ఈ 6 నెలల సమయంలో 3వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి మీ యొక్క సోదరుల యొక్క మద్దతు, సోదరీమణుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. కానీ కుటుంబ జీవితం విషయంలో మానసిక ఒత్తిడిని కాస్త పెంచుకుంటారు మిథున రాశి వారు, ఎక్కువగా ఆలోచనలు చేసి. వివాహం కాని వారికైతే వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది. అలాగే 7వ ఇంటి పైన గురువు యొక్క దృష్టి కారణంగా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు వారి అత్తమామలతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లో పెద్దవారు గనక ఉన్నట్లయితే, అంటే వయస్సు పైబడిన వారు, అత్తమామలు కానీ, అమ్మా నాన్న కానీ, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. గురువు యొక్క దృష్టి అనేది మొదటి 6 నెలల సమయంలో 5వ స్థానం పైన, పుత్రస్థానం పైన, సంతాన స్థానం పైన పడుతుంది కాబట్టి పెళ్ళయి సంతానం లేని మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పిల్లల పురోగతికి శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి సమయం అండి. అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ మానసిక ఆందోళనను,
మీ ఒత్తిడిని మీ భర్త అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వివాహ జీవిత పరంగా అయితే అనుకూలమైనటువంటి కాలమే. ఇక తర్వాతి 6 నెలల సమయాలు చూసుకున్నట్లయితే జూన్ తర్వాత 6 నెలల సమయం ధనస్థానంలోకి మారినటువంటి గురువు వల్ల ఆర్థిక పరిస్థితి అనేది, అంటే మీ ఆర్థిక పరిస్థితే కాదు, కుటుంబ పరంగా గణనీయంగా మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశాలు ఉంటాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే పొదుపు పైన కూడా దృష్టి పెడతారు. ఎందుకంటే ఇంతకుముందు 6 నెలల సమయంలో ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పొదుపు చేయలేకపోతారు. జూన్ మాసం తర్వాత ఆదాయంతో పాటుగా పొదుపు పైన కూడా దృష్టి పెడతారు. అత్యంత శుభకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. కుటుంబ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మిథున రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో, ఇంటి పనులను నిర్వర్తిస్తూనే బయట కూడా కష్టపడేవారు ఎవరైనా ఉన్నట్లయితే, కర్మ శని వల్ల కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా బలం చేకూరడం వల్ల పనిలో సంతృప్తి లభిస్తుందండి. ఆదాయం మెరుగుపడటం వల్ల పని ఒత్తిడిని తేలికగా తట్టుకోగలుగుతారు. మీ యొక్క భర్తతో సంబంధం అనేది మరింత బలపడుతుంది అని చెప్పవచ్చు. ఇద్దరూ కలిసి ఆర్థిక ప్రణాళికలు వేయటం, నూతన పెట్టుబడులు పెట్టడం జరగవచ్చు. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయటం కూడా జరగవచ్చు. మీ యొక్క అత్తమామల వైపు నుండి కూడా సహాయ సహకారాలు అందించటం, కాస్త పరిస్థితి అనేది మెరుగుపడటం, ఆర్థిక మద్దతు లభించే అవకాశాలు ఉండటం, సఖ్యత పెరగటం జరుగుతుంది. మీకు ఒకవేళ సంతానం కనుక ఉన్నట్లయితే మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు పిల్లల చదువులు, వారి యొక్క కెరీర్ విషయంలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటారు. పిల్లల యొక్క మాట తీరు, వారి యొక్క ప్రవర్తన కూడా మెరుగుపడుతుందండి. అయితే ఈ సంవత్సరంలో మిథున రాశి స్త్రీలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరంలో మీకు ఆదాయం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసింది ఆదాయ విషయంలో కాదండి. మీలో ఈ సంవత్సరంలో ఏదో సాధించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అనేటువంటి కోరిక బాగా బలపడుతుంది. దాని వలన మీరు ఎన్ని సాధించినా సరే, ఏ పని చేసినా ఇంతకు ముందు కంటే పనిలో మెరుగుపడినప్పటికీ కూడా మీకంటూ మీ పైన సంతృప్తి అనేది లభించదు. ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి ఆతృత పెరుగుతుంది. దాని వలన వృత్తిలోనూ అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా కొన్ని మాటలు పడవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, నేను ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అంతవరకే. అలా కాకుండా నా కుటుంబ సభ్యులు, బయట వారు నన్ను ప్రత్యేకంగా గుర్తించాలి అని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. ఆ చేసే తపనలో, ఆ పని ఒత్తిడి కారణంగా మీరు ఎదుటివారిని మాటలు అనటం కానీ, దాని వలన వారు తిరిగి మిమ్మల్ని అనటం కానీ, ఇలా ఏదో ఒక రకంగా కొన్ని మాటలు పడవలసినటువంటి పరిస్థితులు అయితే రావచ్చు. అక్టోబర్ తర్వాత 3వ ఇంట్లో ఉండేటువంటి గురువు మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ధైర్యాన్ని, పట్టుదలను ఇస్తాడు. కర్మశని ఉన్నప్పటికీ కూడా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. 10వ ఇంట్లో శని ఉండటం అననుకూలం కాదండి. కేవలం ఎక్కువగా హార్డ్ వర్క్ని చేపిస్తాడు, ఎక్కువగా కష్టపడినిస్తాడు. కానీ వృత్తిలో ఖచ్చితంగా స్థిరత్వం అనేది ఉంటుంది. అక్టోబర్ మాసం తర్వాత కూడా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మొదటి 6 నెలల సమయంలోనూ ఖర్చులు ఎక్కువగానే చేస్తారు. మళ్ళీ అక్టోబర్ మాసం తర్వాత కూడా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎక్కువగా ఖర్చులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సోదరుల నుండి, స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలిసి చిన్నపాటి విహారయాత్రలు చేయటం కానీ, చుట్టాలింటికి ఎక్కువగా తిరగటం కానీ జరగవచ్చు. అక్టోబర్ తర్వాత భర్తతో కలిసి ప్రయాణాలు చేయడం ద్వారా బంధం అనేది మరింత బలపడుతుంది. పరస్పర అవగాహన అనేది పెరుగుతుందండి. వివాహం కాని వారికి ఈ సమయంలో అక్టోబర్ మాసం తర్వాత అంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు. వివాహ ప్రయత్నాల విషయంలో మీ స్వయం కృషి వల్ల వివాహం కుదరటమే తప్ప వివాహ యోగం అనేది అంత బలంగా లేదు ఈ సమయంలో. అత్తమామలతో సంబంధాలు అనేవి సౌకర్యవంతంగా ఉంటాయి. మీ పిల్లల విద్యలో మెరుగుదల అనేది కనిపిస్తుంది. అయితే ఏదో తెలియని ఆందోళన, భవిష్యత్తు గురించి బెంగ, ఎవరు ఏమి అనకుండానే మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు తాము జీవితంలో ఏమీ సాధించట్లేదు అనేటువంటి తపన, నిరాశ ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరంలో.
ఆదాయ పరంగా అయితే మీరు భయపడవలసిన అవసరం లేదండి. మీకు ఇక్కడ ఆదాయ వ్యయాల్లో తక్కువ ఎక్కువగా చూపిస్తున్నప్పటికీ కూడా ఆదాయం 8 అంటే బ్రహ్మాండంగానే ఉన్నట్లు. ఒక ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇతరులకు మీ మీద మాట పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంటే వారికి అంత ఛాన్స్ ఇవ్వవద్దు అని. ముఖ్య సలహాలు ఏంటంటే, కర్మ శని వల్ల సంవత్సరం పొడవునా వృత్తిలో అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. కాబట్టి ఫలితాల కోసం ఆరాట పడకుండా నిబద్ధతతో పనిచేయండి. శని మంచి గ్రహమేనండి. మీరు చేసినటువంటి పనికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అందిస్తాడు. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి 9వ స్థానంలో ఆధ్యాత్మికంగా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఎక్కువగా మీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి. ధ్యానం, దేవాలయాలను సందర్శించటం, ఆధ్యాత్మికంగా కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఒకవేళ మిథున రాశి వారికి వారి పర్సనల్ జాతకం ప్రకారం, ఎవరి జాతక కుండలి వారికే ఉంటుందని చెప్పాను కదా, వారి జాతక కుండలి ప్రకారం అదృష్ట రత్నం, అదృష్ట రుద్రాక్షను కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు.